మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని మనం విన్నాం. కానీ ఒక దేశంలోని ఐలాండ్ వండర్‌ల్యాండ్‌లా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేచర్, టూరిజం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్‌గా ఆ దేశాన్ని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సెలవుల్లో వెకేషన్‌కు వెళ్లాలనుకునే అతి తక్కువ దేశాల్లో సింగపూర్ ఒకటి. వాస్తవానికి మన హైదరాబాద్‌తో పోల్చుకుంటే సింగపూర్ దేశ జాగ్రఫీ తక్కువే అయినా అక్కడ నేచర్‌ని కాపాడే విధానానికి ఫిదా అవ్వాల్సిందే. సింగపూర్ ఒకప్పుడు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న దేశమే. కానీ ఇప్పుడు ఆ దేశం వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ హాట్స్పాట్గా మారింది. అక్కడ అందమైన టూరిస్ట్ స్పాట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్క్లు, బీచ్లు ఇలా ఒకటేంటి చాలానే ఉన్నాయి. ప్రపంచ టూరిస్టు ప్రాంతాలుగా ఉన్న అతి కొద్ది దేశాల్లో సింగపూర్ ఒకటి. ఇక్కడి టూరిజం, బిల్డింగ్స్, నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఏ కోణంలో చూసినా ఈ కంట్రీ ఒక వండర్లా ఉంటుంది. చాలా టూరిజం స్పాట్లలో సీ ఆక్వేరియం చూస్తుంటాం. అయితే అసలు సీ ఆక్వేరియం ట్రెండ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? సెంటోసా ఐలాండ్లో మోస్ట్ ఎక్సైటెడ్ ప్లేసెస్లో సీ ఆక్వేరియం ఒకటి. ఈ సీ ఆక్వేరియంలో వందల వేల జలరాశులు ఉంటాయి. ఇందులో మాంటారే చేపల నుంచి గొలియాతు చేపలు, హేమర్ హెడ్ సొర చేపల వరకు మన కాలికి తడి అంటకుండా వేల రకాల జలరాశుల్ని ఫేస్ టు ఫేస్ చూసే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే దీంతో పాటు వాటర్ పార్క్లోని వాటర్ స్లైడ్స్, స్విమ్మింగ్ పూల్ అడ్వెంచర్స్తో మరింత ఆనందాన్ని పొందొచ్చు. సింగపూర్లో టూరిస్టులు అట్రాక్ట్ అయ్యే స్పాట్స్లో సెంటోసా ఐలాండ్ ఒకటి. ఈ సెంటోసా ఐలాండ్ సింగపూర్ దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉంది. సింగపూర్లో అతిపెద్ద టూరిస్టు ప్లేస్ సెంటోసా ఐలాండ్. ఈ సెంటోసా ఐలాండ్లో ఎన్నో ప్రత్యేకతలతో పాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కపుల్స్ ఇలా ఎవరైనా ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది. పూర్వం ఈ సెంటోసా ఐలాండ్ ఒక చేపలు పట్టుకునే గ్రామం. ఈ గ్రామాన్ని అప్పట్లో పులావ్ బ్లకంగ్ మటి అని పిలిచేవారు. వరల్డ్ వార్ II తర్వాత ఇక్కడి నేచర్ బ్యూటీని గుర్తించిన సింగపూర్ గవర్నమెంట్ ఈ సెంటోసా దీవిని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేసింది. ఆ మేరకు అక్కడ నేచర్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అట్రాక్టివ్ డిజైన్స్తో సెంటోసా సిటీని కట్టింది. టూరిస్టులకు బెస్ట్ వైబ్స్తో పాటు గ్రేట్ ఎక్స్పీరియన్స్ కలిగేలా సింగపూర్ సెంటోసా ఐలాండ్ని డిజైన్ చేశారు. సెంటోసా ఐలాండ్లో అడ్వెంచరస్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. రోలర్ కోస్టర్ రైడ్, కేబుల్ కార్ రైడ్, స్కూబా డైవింగ్, యూనివర్సల్ స్టూడియో, బీచ్లు, అట్రాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. ఇక్కడ యూనివర్సల్ స్టూడియోను 7 సినిమాటిక్ థీమ్స్తో నిర్మించారు. ఇందులో టూరిస్టుల ఎగ్జైట్మెంట్ పెంచే రోలర్ కోస్ట్ రైడ్ నుంచి డ్రామాస్, యూనివర్సల్ మూవీస్లోని క్యారెక్టర్స్ లైవ్ పర్ఫార్మెన్స్లు, థ్రిల్లింగ్ మూవీ అడ్వెంచర్స్తో మూవీ వరల్డ్లో మెస్మరైజ్ అవుతాం. వీటితో పాటు సెంటోసా ఐలాండ్లోని స్కైలైన్ లూస్ టవర్స్ మార్వెలస్ అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ని కలిగిస్తోంది. అలాగే రాత్రి వేళ వింగ్స్ ఆఫ్ టైమ్ షో ద్వారా వాటర్, లేజర్, ఫైర్ ఎఫెక్ట్స్తో బేస్ మ్యూజికల్ వీవ్ని ఎంజాయ్ చేయొచ్చు. సెంటోసా ప్రకృతి అందాల్లో పల్వాన్ బీచ్ కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడ బీచ్లో రిలాక్స్ అయి ఫ్లోరా, ఫానా ఐలాండ్స్లో తిరిగి అక్కడి మెరీన్ ఇకోసిస్టమ్ను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ సెంటోసా నేచర్ కల్పిస్తోంది. వెకేషన్కు వచ్చిన టూరిస్టులు రిలాక్స్ అయ్యేందుకు సెంటోసాలో చాలా గోల్ఫ్ కోర్టులు, స్పాలు, రిసార్ట్లు ఉండడం వల్ల టూరిస్టుల మూడు మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. అంతేకాక సెంటోసాలో వరల్డ్ వార్ II సమయంలో అక్కడ మిలిటరీ డిఫెన్స్ ఏర్పాటు చేసి దాడుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినందున మిలిటరీ మ్యూజియం సైతం సెంటోసాలో ఏర్పాటు చేశారు. సెంటోసాలో ఫన్ అండ్ అడ్వెంచర్స్తో పాటు అక్కడి ఫుడ్ కూడా మనల్ని ఆకర్షిస్తుంది. సింగపూర్లో ఇంటర్నేషనల్ క్యూజిన్ రెస్టారెంట్సే కాక లోకల్ స్ట్రీట్ ఫుడ్ మనల్ని బాగా మెప్పిస్తుంది. సెంటోసాలో చైనీస్, ఇండియన్, థాయ్, మలేషియన్ ఫుడ్స్ దొరకడంతో పాటు సింగపూర్ స్పెషల్ చిల్లీ క్రాబ్ నోరూరుస్తుంది.
ప్రపంచ యాత్రికులకు బెస్ట్ టూరిస్ట్ హాట్స్పాట్ గా సింగపూర్ మారింది. సింగపూర్ ని సందర్శించేందుకు మంచి సమయం ఏంటని చాలా మంది ఆలోచిస్తుంటారు. వాస్తవానికి అక్కడి వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఏడాదిలో ఎప్పుడైనా వెకేషన్ కు వెళ్ళొచ్చు. కానీ డిసెంబర్ నుంచి జూన్ మధ్యకాలంలో వెళ్తే వర్షాల బారిన పడకుండా ఉంటుంది. ఇలా ఒక చేపలు పట్టే గ్రామం నుంచి వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ హాట్స్పాట్ గా మారిన సింగపూర్ సెంటోసా ఐలాండ్ విశేషాలివి. మరెన్నో ఇంట్రెస్టింగ్ సింగపూర్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ సింగపూర్.